నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, వేల సంవత్సరాల క్రితం ఆచార్య చాణక్యుడు చెప్పిన సంపద సూత్రాలు. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే, దాన్ని కాపాడుకోవడం ఇంకో ఎత్తు కదా. ఈ ప్రాచీన చాణక్య నీతి సూత్రాలు నేటి మన ఆధునిక జీవితాలకు ఎంత పర్ఫెక్ట్గా సెట్ అవుతాయో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. సో, ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సీక్రెట్స్ని డీకోడ్ చేద్దాం. చాణక్యుడు తన శిష్యుడైన చంద్రగుప్తుడితో చెప్పిన ఒక పవర్ఫుల్ మాటతో మొదలుపెడదాం. కేవలం కష్టపడి పనిచేస్తే డబ్బులొస్తాయా? రావ్. నిజానికి పగలూ రాత్రి కష్టపడితే కేవలం బతుకుతాం అంతే, ధనవంతులం కాలేం. ఎందుకంటే సంపద అనేది పూర్తిగా తెలివితేటలకు సంబంధించిన గేమ్. చాణక్యుడు స్పష్టంగా చెప్పినట్లు, సంపద ఎప్పుడూ మెదడును వెతుక్కుంటూ వెళ్తుంది కాని శారీరక శ్రమను కాదు. భలే ఉంది కదా ఈ పాయింట్. ఒక్కసారి శారీరక శ్రమకు మానసిక శ్రమకు ఉన్న తేడాను ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. కేవలం కండబలంతో చేసే పనికి ఒక లిమిట్ ఉంటుంది. త్వరగా అలసిపోతాం, సంపాదన కూడా లిమిటెడ్గానే ఉంటుంది. కానీ మానసిక శ్రమ లేదా తెలివితేటల విషయం అలా కాదు కదా. ఇవి అద్భుతమైన అవకాశాలను పసిగడతాయి. ఈ మెదడు పెట్టే పెట్టుబడికి లిమిట్స్ ఉండవు. సింపుల్గా చెప్పాలంటే, ఇతరులతో పని ఎలా చేయించుకోవాలో తెలిసిన మైండ్ మాత్రమే సంపదను సృష్టిస్తుంది, దాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్తుంది. మొదటి దశ సంపద సృష్టి. అసలు డబ్బును మనవైపుకు ఆకర్షించుకోవడానికి మనలో ఉండాల్సిన ఆ 5 ఇంటర్నల్ రూల్సేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటి రూల్ బహుశా అత్యంత కీలకమైనది. మన బుద్ధి మీద మనం పెట్టే పెట్టుబడి. అంటే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది ఎప్పుడూ స్టాప్ చేయకూడదు. ఎవరైతే అప్డేట్ అవడం ఆపేస్తారో వాళ్ల సంపాదన కూడా అక్కడే ఆగిపోతుంది. ఎప్పటికప్పుడు బ్రెయిన్కి పదును పెడుతూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటేనే అంతులేని సంపదకు రూట్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు రెండో రూల్ చూద్దాం. అసలు అవకాశం అంటే ఏంటి? అది సినిమా హీరోల తలుపు తట్టుకొని రాదు. అదొక క్రైసిస్ లాగానో, ఎవరైనా వేసే సెటైరలాగానో, లేదంటే మాటల మధ్యలో వచ్చే ఒక చిన్న కామెంట్ లాగానో మారువేషంలో వస్తుంది. మన మైండ్ అలర్ట్గా ఉంటేనే ఆ అవకాశాన్ని పట్టుకోగలం. ఎందుకంటే ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ల దగ్గరికి రావడానికి సంపద ఎప్పుడూ దారులు వెతుకుతూనే ఉంటుంది. ఇక మూడో రూల్, ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. డబ్బు కంటే సమయం చాలా విలువైంది. ధనవంతుల దగ్గరుండే అల్టిమేట్ వెపన్ వాళ్ల టైమే. పోయిన డబ్బుని ఎలాగోలా మళ్ళీ సంపాదించొచ్చు, కాని ఒక్క నిమిషం వృధా అయినా అది శాశ్వతంగా పోయినట్లే. ఫినాన్షియల్గా ఫ్రీ అవ్వాలంటే టైం విషయంలో చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉండటం మస్ట్. మీకో విషయం తెలుసా? లాటరీ గెలిచిన వాళ్లు కానీ, లేదా సడన్గా జీతం డబుల్ అయిన వాళ్లు కానీ చాలామంది కొన్ని ఏళ్లలోనే మళ్ళీ ఎందుకు జీరోకి పడిపోతారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న మనం డబ్బును రిసీవ్ చేసుకోవడానికి మెంటల్గా, ఎమోషనల్గా ఎందుకు రెడీగా ఉండాలో ఖచ్చితంగా చెప్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సరే ఈ నాలుగో రూల్, పాత్రను సిద్ధం చేసుకోవడం. అంటే సంపద రాకముందే మన క్యారెక్టర్ని, సెల్ఫ్ కంట్రోల్ని, అలాగే వినయాన్ని బిల్డ్ చేసుకోవాలి. డబ్బు అనేది ఒక ఉప్పొంగే నదిలాంటిది. మంచి అలవాట్లు, స్ట్రాంగ్ మైండ్ సెట్ అనే ఆనకట్టగనక లేకపోతే వచ్చిన ఆ డబ్బు వరదలా వచ్చి అలా కొట్టుకుపోతుందంతే. ఐదో రూలొచ్చేసి మన చుట్టూ ఉండే మనుషులకు సంబంధించింది. ఈ నంబర్ 5 అనేది దేనికి సంకేతమంటే మన క్యారెక్టర్, మన ఇన్కమ్, మన ఫ్యూచర్. ఇవన్నీ మనం ఎవరితో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో ఆ 5 వ్యక్తుల యావరేజ్గానే ఉంటాయట. మనం చూస్ చేసుకునే ఫ్రెండ్స్ సర్కిలే మన ఆలోచనలను, ఫైనల్గా మన బ్యాంక్ బ్యాలెన్స్ని డిసైడ్ చేస్తుంది. రైట్, డబ్బు ఎలా సంపాదించాలో చూశాం. ఇప్పుడు అసలు కథకొద్దాం. ఒకసారి డబ్బు వచ్చాక దాన్ని ఎలా పోగొట్టుకుంటారు? సంపాదించడం ఒక ఎత్తైతే పోగొట్టుకునే పెద్ద ట్రాప్ ఒకటుంది. అదేంటంటే ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యి ఫ్రెండ్స్కి, బంధువులకి అప్పులివ్వడం. ఈ పాయింట్ని అర్థం చేసుకోవడానికి చాణక్యుడి కాలం నాటి విష్ణుదాస కథను చూద్దాం. ఈయన చాలా కష్టపడే ఒక వ్యాపారి. కాని ఎప్పుడైతే తన లైఫ్ సేవింగ్స్ మొత్తాన్ని ఎమోషనల్ అయిపోయి ఒక బంధువుకి అప్పుగా ఇచ్చాడో, ఆ తర్వాత అతని కుటుంబం ఆకలితో ఎలా అలమటించిందో ఈ కథ చెప్తుంది. ఎమోషనల్ అయిపోయి అప్పులిస్తే మన డబ్బు మాత్రమే కాదు, మనం ఎవరికోసమైతే సాయం చేశామో ఆ బంధాలు కూడా నాశనమైపోతాయనడానికి విష్ణుదాస కథే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రెండవ దశ సంపదను కాపాడుకోవడం. ఎవరైనా అప్పు అడిగినప్పుడు వాళ్ల నొప్పించకుండా, మన బంధాలు పాడు చేసుకోకుండా ఎలా నో చెప్పాలో కొన్ని ప్రాక్టికల్ స్ట్రాటజీస్ని ఇప్పుడు చూద్దాం.
చాణక్యుడు చెప్పిన ప్రాచీన పద్ధతులను ఇప్పటి మోడర్న్ లైఫ్కి ఎలా వాడుకోవచ్చో ఒకసారి చూద్దాం. అప్పట్లో వాడిన ఆ టైమ్ షీల్డ్, ట్రూత్ యారోస్, హోస్టేజ్ రూల్ ఇవి వినడానికి కొంచెం పాతగా అనిపించినా ఇప్పటి ఫైనాన్షియల్ బౌండరీస్ సెట్ చేసుకోవడానికి ఇవి బెస్ట్ టూల్స్. అవేంటో డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ టెక్నిక్, ద టైమ్ షీల్డ్. ఎవరైనా డబ్బు అడగగానే వెంటనే ఓకే చెప్పకూడదు. కనీసం 24 అవర్స్ టైం అడగాలి, అకౌంట్స్ చెక్ చేసుకోవాలి కదా అని. ఇలా టైం అడగడం వల్ల ఏమవుతుందంటే, నిజంగా అర్జెన్సీ ఉన్నవాళ్లెవరో, ఊరికే అబద్ధాలు ఆడేవాళ్లెవరో మనకు ఈజీగా తెలిసిపోతుంది. ప్రాచీన కాలంలో ఒక రాజు ఇలాగే తొందరపడి ఒక స్పైకి ఫండ్స్ ఇచ్చేశాడట. అందుకే రియాక్ట్ అయ్యే ముందు టైం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ టెక్నిక్, ప్రశ్నలు అనేవి అబద్ధాలను చీల్చుకుపోయే బాణాలు. వాళ్ళు డబ్బెందుకు అడుగుతున్నారు, మళ్ళీ ఎలా తిరిగిస్తారు అని క్లియర్గా ప్రశ్నలు వెయ్యాలి. ఇలా పక్కాగా రీపేమెంట్ ప్లాన్ అడగడం ద్వారా వాళ్ల ఉద్దేశమేంటో బయటపడుతుంది. అప్పుడు మనం విక్టిమ్లా కాకుండా మన డబ్బుకొక ప్రొటెక్టర్లాగా మారతాం. మూడో టెక్నిక్, గ్యారంటీ అడగడం. దీన్నే హాస్టేజ్ రూల్ అంటారు. హామీగా ఏదైనా పెట్టమని అడగడం, లేదా కనీసం ఒక పోస్ట్ డేటెడ్ చెక్ అయినా అడగాలి. నిజం చెప్పాలంటే ఇలా సెక్యూరిటీ అడగగానే అప్పు ఎగ్గొట్టాలి అనుకునేవాళ్లు లేదా నాన్ సీరియస్గా ఉండేవాళ్లు ఆటోమేటిక్గా సైడ్ అయిపోతారు. మన డబ్బు సేఫ్గా ఉంటుంది. నాలుగో టెక్నిక్ భలే ఉంటుంది. కొరత అనే భ్రమను సృష్టించడం. మన దగ్గర లిక్విడ్ క్యాష్ లేదని, అంతా ఫిక్స్డ్ డిపాజిట్లలో లేదా ఎక్కడో లాక్ అయిపోయిందని చెప్పాలి. ఒకవేళ వాటిని బ్రేక్ చేసిస్తే దానికి పడే పెనాల్టీ వాళ్లనే కట్టమని అడగాలి. ఈ టెక్నిక్తో మన దగ్గర ఈజీగా డబ్బు లాగేయొచ్చు అనుకునేవాళ్లు సైలెంట్గా జారుకుంటారు. ఇక ఐదో టెక్నిక్ ఏంటంటే, అప్పు ఇవ్వడానికి విరాళం ఇవ్వడానికి మధ్య ఉన్న తేడా. వాళ్లు అడిగిన పెద్ద మొత్తాన్ని అప్పుగా ఇచ్చి డబ్బును, బంధాన్ని రెండిటినీ రిస్క్లో పెట్టే బదులు తిరిగి ఇవ్వక్కర్లేని ఒక చిన్న అమౌంట్ని గిఫ్ట్గా లేదా హెల్ప్లాగా ఇవ్వడం బెస్ట్. దీనివల్ల వాళ్లకు మనమీద రెస్పెక్ట్ ఉంటుంది, రిలేషన్ పాడవదు, అన్నిటికంటే ముఖ్యంగా మన అసలు అమౌంట్ సేఫ్గా ఉంటుంది. సో మన డబ్బును కాపాడుకునే ఆ 5 టెక్నిక్స్ని ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. 1. టైం అడగండి, అదే 24 అవర్స్ రూల్. 2. డీప్గా క్వశ్చన్స్ వేయండి. 3. సెక్యూరిటీ లేదా గ్యారంటీ అడగండి. 4. చేతిలో క్యాష్ లేదని ఇన్వెస్ట్ చేశామని చెప్పండి. 5. పెద్ద అప్పు ఇచ్చే బదులు చిన్న హెల్ప్ చేసి వదిలేయండి. ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వాలనుకునే మనం ఎప్పటికీ మర్చిపోకూడని సింపుల్ అండ్ పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఇది. ఈ బ్యూటిఫుల్ కోడ్తో మనం ఎండింగ్కి వచ్చేశాం. సంపదను కాపాడుకోవటమే సంబంధాలను కాపాడుకోవటం. కరెక్ట్గా చెప్పాలంటే మనకు చేతకాని అప్పులకు నిర్మోహమాటంగా నో చెప్పడం అనేది మనల్ని మనం రక్షించుకోవటమే కాదు, ఆ రిలేషన్ని కూడా సేవ్ చేసుకోవడమే. మన సంపద సేఫ్గా ఉంటేనే మనం సేఫ్, మన బంధాలు సేఫ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక్కసారి ఆలోచించండి. ఫైనాన్షియల్ బౌండరీస్ పెట్టుకోవడం వల్ల బంధాలు పాడైపోతున్నాయా, లేక ఆ బౌండరీస్ వల్లే ఆ బంధాలు నిలబడుతున్నాయా? మన పర్సనల్ బౌండరీస్కి, ఇంటెలిజెన్స్కి, అలాగే మనం నిలబెట్టుకునే సంపదకు ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉందో ఈ ప్రశ్న మనకు క్లియర్గా చెప్తోంది కదా. సో ఈ విశ్లేషణ మీకొక కొత్త పర్స్పెక్టివ్నిచ్చిందని అనుకుంటున్నాను. డబ్బును అట్రాక్ట్ చేయడం, కాపాడుకోవడం, ఈ రెండింటిలో మనం ఎప్పుడూ అలర్ట్గా ఉండాం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం.